మరి సింగరేణిలో జరిగినటువంటి ప్రమాదంలో మరణించినటువంటి కుటుంబాలను ప్రభుత్వము ఆదుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారు చేస్తున్నటువంటి శ్రమతో ఈ రాష్ట్రానికి ఈ దేశానికి వచ్చేటువంటి ఆదాయాన్ని మరి ప్రభుత్వాలు గొప్పగా చూపిస్తాయి తప్ప వారి కోల్పోతున్నటువంటి త్యాగాలు, ప్రాణాలు, వాళ్ళ కుటుంబాల పరిస్థితులను కనీసం వెళ్ళి పరామర్శించి వారికి భరోసా ఇవ్వలేనటువంటి మరి నిర్లక్ష్యమైనటువంటి స్థితిలో సీఎం గారు సంబంధిత ప్రభుత్వ అధికారులు, మంత్రులు ఉండడం దురదృష్టకరం. ఇప్పటికైనా ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ కుటుంబాలు మరి ధైర్యంగా ఉండాలని వారికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా బడ్జెట్ చూస్తే మరి ఆశించిన విధంగా లేదు అనేది ప్రజల్లో కానీ, నిరుద్యోగ యువకుల్లో కానీ అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిన తర్వాత నిన్నటికి నిన్న మేల్కొన్నటువంటి ముఖ్యమంత్రి గారు అందరూ టీవీలు చూడండి నిరుద్యోగ యువకులు అంటే నిజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 20-25 లక్షల నిరుద్యోగ యువకులందరూ కూడా ఎంతో ఆశతో ఎదురు చూసినటువంటి పరిస్థితి. మళ్ళా తిమ్మిని బొమ్మని తిమ్మ ఇట్లా చేసి లెక్కలు చెప్పుడు తప్ప మరి ప్రకటించినటువంటి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఒక టైం బాండ్ అనేది లేదు. దాని యొక్క మరి ఉద్యోగాలలో సంబంధించినటువంటి లెక్కలు కూడా మరి కరెక్ట్గా లేవనేది అనిపిస్తూ ఉంది. అదే కాకుండా నిరుద్యోగ భృతి మరి 2018లో పదే చెప్పి మీకు ఉద్యోగాలు వచ్చేంత వరకు మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు బడ్జెట్లో విస్మరించడమే కాకుండా వారి యొక్క ప్రత్యేక ప్రసంగం 10 గంటల కంటే నిరుద్యోగ యువకులందరూ కూడా టీవీల కాడ అతుక్కోపోయి ఉన్నారు. అంటే అలాంటి వారికి కూడా ఎలాంటి భరోసా కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ యువకులు, నిరుద్యోగులు, చదువుకున్న పిల్లలందరూ కూడా మరి రోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపడుతున్నారు. కాబట్టి మరి ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఇస్తామంటే అది కుదరదు. గతంలో కూడా అనేక సార్లు ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడము, దాన్ని అమలు చేయకపోవడము, బడ్జెట్లో ఒకసారి కేటాయిస్తారు, అవి విడుదల కావు, మళ్ళీ ఇంకొక బడ్జెట్లో దాన్ని ఊసే ఉండదు. ఇవన్నీ కూడా బోగస్ మాటలు కట్టిపెట్టి పక్కకు పెట్టి మరి తెలంగాణ ఉద్యమం యొక్క ప్రథమ డిమాండే నియామకాలు. ఆ నియామకాల యొక్క ప్రకటన కూడా 8 సంవత్సరాల తర్వాత రేపు ఎలక్షన్లో పోవాల్సి వస్తున్నటువంటి ఆలోచనతోటి మరి ఈరోజు ప్రకటించినట్టుగా అనిపిస్తుంది. ఈ 8 సంవత్సరాల కాలంలో అనేక మంది నిరుద్యోగ యువకులు అరెస్టులైనరు, కేసులైనరు, ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకున్నారు. మన ప్రథమ డిమాండే తెలంగాణ సాధించే దాంట్లో నియామకాలు. దాన్నే మీరు పక్కన పెట్టి మరి అనేక మంది యువకుల యొక్క ఆత్మహత్యల తర్వాత ఎలక్షన్లు వస్తే తప్ప ఇవాళ నిరుద్యోగ యువకులు గుర్తుకు రాలేదు. అదేవిధంగా స్థానికులకు 95% అన్నారు. ఇన్ని రోజులు ఇప్పటి వరకు కూడా ఎక్కడ అమలు కాలే. అది ఐటీలో అమలు కాలే, అనేక ప్రైవేట్ రంగాలలో కూడా మరి స్థానిక యువతకు నిరాశ మిగిలింది. కానీ ఎక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. రెగ్యులరైజేషన్ కూడా అట్లనే రెగ్యులరైజ్ చేస్తున్నటువంటి ఉద్యోగాలు కూడా అదే రకంగా ఏదో కొంతమంది గతం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వాళ్ళు విద్యుత్ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళను కొంతమందిని రెగ్యులరైజ్ చేసి అదే పదే చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు రాష్ట్రంలో రోజు ఒక దిక్కు అవుట్సోర్సింగ్, ఒక దిక్కు కాంట్రాక్ట్ బేస్. మరి దానికి ఫుల్ స్టాప్ పెడతారా? ఈరోజు అన్నమాట ప్రకారం గతంలో కూడా ఉద్యమ కాలంలో ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా అన్నారు, అన్ని అవుట్సోర్సింగే, ముఖ్యమంత్రిని కూడా తీసుకొచ్చుకుంటే అవుట్సోర్సింగ్ ముఖ్యమంత్రిని పెట్టుకుంటే సరిపోతుందని. మరి ఈరోజు వరకు కూడా ఈ ముఖ్యమంత్రి గారు 8 ఏళ్ల వరకు కూడా అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ బేస్, తాత్కాలిక బేస్ మీదనే నియామకాలు చేపట్టుకుంటూ వచ్చారు. మరి అన్నమాటకే మీరు కట్టుబడి ఉండలేదు. ఈరోజు సడన్గా ప్రకటించిందంటే దాని వెనుక విద్యార్థుల యొక్క, నిరుద్యోగుల యొక్క, వారి తల్లిదండ్రుల యొక్క మరి కోపము. నిత్యం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మభ్యపెట్టే కార్యక్రమంగా ఉండకూడదు అని కూడా మేము భావిస్తున్నాం. మీరు మభ్యపెట్టడం కోసమే ప్రకటించారని అనుకుంటున్నాము. నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేపటి నుంచే మీరు అన్నారు కదా దరఖాస్తులు తీసుకుంటామని, అది వెంటనే ప్రకటించాలని కూడా ఈ సందర్భంగా నోటిఫికేషన్లు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము. హాయ్ ఫ్రెండ్స్,
మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.